అవైలగా పట్టేస్తాడని చెప్పేసి మీ అందరికీ చెప్పాను కదా. సో ఇప్పుడు నేనైతే అదే ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ రకరకాల పాములు కూడా అయితే మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదిగోండి ఆ అబ్బాయి అనేది చూపిస్తున్నాను. ఈ అబ్బాయి పేరు జటిన్. కేవలం వయసు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులోనే ఎంతో విషసర్పాలైనటువంటి ఇక్కడ పాములు కూడా అబ్బాయి పట్టుకోవడానికి మనం చూసాము. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా రకాల పాములు ఉన్నాయి. ఈ అబ్బాయి ఇక్కడ పాములకి వాటర్ కూడా వేస్తున్నాడు. అసలు ఈ పాములకి అబ్బాయి ఎందుకు వాటర్ వేస్తున్నాడు, ఏంటి, ఈ అబ్బాయి ఎలా నేర్చుకోవడం అనే విషయాలు కూడా మనం ఈ జటిన్ అనే సాహస పౌరుడితో మనం మాట్లాడదాం. జటిన్, ఇప్పుడు పాములు అవన్నీ ఏం చేస్తాయి కదా పాములకి నువ్వు? ఎందుకు తాగుతాయా? ఏ పాములు ఉన్నాయి ఇక్కడ లోపల? నీకు ఏం కనిపించదు? జరుగు ఉన్నాయా? ఎప్పటి నుంచి నువ్వు నేర్చుకున్నావు ఇలా పాములు పట్టుకోవడం? 3 ఇయర్స్ ఏజ్ నుంచి నేర్చుకున్నావా? నీకు భయం అనిపించలేదా? అంటే పాములు చూస్తే బుష్ కొడతాయి, కాటేస్తాయి కదా, నీకేం భయం అనిపించలేదా? మరి ఎందుకు అనిపించలేదు? డాడీ ఉన్నారా? ఏం చేస్తారు డాడీ? అంటే నీకు అసలు భయం అనేది లేదా? పాములు పట్టుకుంటే కరుస్తాయని భయం లేదా? ఎంత ఇప్పుడు ఏజ్ ఎంత? 8 ఇయర్స్. నువ్వు ఏ పాములు పట్టుకోగలవు నువ్వు? పైతాను ర్యాక్స్ పట్టుకుంటావా? ఎప్పుడైనా పట్టుకున్నావా? అంటే పాము వెళ్ళిపోతుంటే పట్టుకున్నావు ఎప్పుడైనా? ఎప్పుడు పట్టుకున్నావా? డాడీ ఏమని అన్నారా మరి పాములు పట్టుకుంటే కలుస్తాయి కానీ ఏమంటారా? డాడీ ఎలా ఇంట్రెస్ట్ చేస్తారు మరి, సపోర్ట్ చేస్తారు నీకు పాము పట్టుకోవడంలో? అసలు నీకు తెలుసా అసలు పాములో ఎన్ని రకాల పాములు ఉంటాయి, అవి ఎలా ఉంటాయి అని తెలుసా అవన్నీ? ఏ పాములు ఉంటాయి పాముల్లో? బ్లాక్ మాంబా, శాండ్బో. అంటే అన్నిటికన్నా భయంకరమైన పాము అంటే ఏం చెప్తావు? డేంజర్ పాము బ్లాక్ మాంబా. బ్లాక్ మాంబా డేంజరా? తర్వాత వైపర్. అంటే నీ ఏజ్ పిల్లలు చిన్న బొద్దింకని చూసినా లేదంటే ఎలకలు చూసినా భయపడుతుంటారు కదా, మరి నువ్వెందుకు అంత పెద్ద పాములని పట్టుకున్నావు? ఒకటి నీకన్నా హైట్ ఉన్నాయి పాములు కూడాను. చిన్నప్పటి నుంచి డాడీని చూస్తూ పెరిగావా? అది ఇప్పుడు ఆ పాములు పట్టేసుకుంటావా? అనుకుంటున్నా కూడాను కొండ చెరువులు అన్నీ పట్టుకుంటావా? పట్టుకుంటావా? ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ బాబుతో మాట్లాడడం జరిగింది. ఎంత చిన్న వయసులోనే ఎంతో భయంకరమైన విష సర్పాలను కూడా ఈ జతిన్ అనే 8 ఏళ్ళ కుర్రోడు పట్టుకోవడం జరుగుతుంది. సో మనం అలా ఫాదర్ని కూడా అడుగుదాం, అసలు ఎంత చిన్న వయసులోనే అసలు ఆ అబ్బాయి ఎలా పట్టుకోగలుగుతున్నారు, ఆ అబ్బాయికి అసలు పట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనే విషయాలు వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ని అడుగుదాం. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఇంకా విశాఖ జిల్లాలోనే స్నేక్ సెక్యూరిటీస్ బాగా పట్టుకుని ఆరితేరే ఒక పర్సన్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. వాళ్ళ ఫాదర్తో కూడా మనం మాట్లాడదాం. అసలు ఇంత చిన్న వయసులోనే ఆ బాబు ఇలా పట్టుకోవడం గల కారణం ఏంటి అని కూడా వాళ్ళ బాబు డాడీ మాటలో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎన్ని గారు, అసలు బాబు వయసు వస్తే 8 సంవత్సరాలు. ఈ సంవత్సరంలో పిల్లలు ఎవరైనా సరే ఒక చిన్న బుడ్డింగ్ కానీ లేదంటే చిన్న కీటకాలు చూస్తేనే భయపడతారు. కానీ బాబు ఎంతో సాహసం చేస్తున్నాడు. 8 సంవత్సరాల వయసులోనే అత్యంత సర్పాలను కూడా చాలా అవలీలగా పట్టుకుంటున్నాడు, వాటితో ఆడుకుంటున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఎప్పుడు నుంచి తెలిసిందండి బాబుకి దీని మీద ఇంట్రెస్ట్ ఉందని? అంటే చైల్డ్హుడ్లోనే చిన్నప్పుడు 2 years మా అక్క ఇంట్లో ఉండేవాడు. ఇక్కడ నేను పడుతున్న వీడియోస్ అయి పెడుతుంటాను కదా యూట్యూబ్లోని, వాట్సాప్లో పెట్టినప్పుడు. అయితే టైమ్ ఆఫ్ 2 years అయినప్పుడే ఈ ఉప్పు కర్ర పట్టుకొని తాడు పట్టుకొని ఇలా చేయడం చేసి వీటి బాబు నీ ఫీల్డ్లోకి రావడం, మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ తిట్టడం, మన తర్వాత వీడికేట్ ఎంత ఇంట్రెస్ట్ చేయడం చాలా భయపడ్డాం. వెంటనే ఈ తర్వాత మాకు ఫేమ్ రావడం, తర్వాత మాకు పాపులర్ రావడం, మన చేసిన సర్వీస్ అందరూ అప్రిషియేట్ చేయడం, తర్వాత కొన్ని పర్వాలేదు అనుకున్నాను. తర్వాత నేను ఇంట్లో 2 సందర్భాలు పాములు పెట్టి పాములు గుడ్డు బయటకు వచ్చేస్తే ఆడ పట్టుకొని కవర్లో పెట్టేసాడు. దేవుడి దేవాలి నాన్ వెనమస్ స్నేక్స్ దేవుడి దేవాలి అప్పటి నుంచి ఇంట్లో పెట్టడం మంచి మన గవర్నమెంట్ ఇచ్చిన ఆఫీస్లో పాములు పెట్టడం జరుగుతుంది. దానికి ఇంట్రెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్, ఎక్కువ మైండ్ కలిగి పెట్టడం. కొన్ని ఓన్లీ రివ్యూ పెట్టడం, చదువు పెట్టలేదంటే చదువు పెడుతున్నాను. దానివల్ల నీకు బయట చెప్పడం కావాలి. అంటే చిన్నప్పటి నుంచి నేను డాడీని చూస్తూ పెరిగాను, అందుకే నాకు ఎంత పెద్ద పాము చూస్తే నాకు భయం అనిపించట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? ఎందుకంటే మీరంటే పెద్దవాళ్ళు, అబ్బాయి చిన్నపిల్లడు, మరి మనం పట్టుకున్నప్పుడు పాట వేస్తుంది, లేకపోతే పాయిజన్ అలా చెప్పి కేర్లెస్ ఏం కదండి. నావు పాము చూసినా వైపర్ చూసినా డాడీ వైపర్ డాడీ జాగ్రత్త. నేను పాము పట్టడానికి తీసుకెళ్ళినప్పుడు వైపర్ చూస్తే డాడీ వైపర్ డాడీ జాగ్రత్త అంటాడు. కోపరా ఈ ముందు వెళ్ళిపోతాడు, నాకన్నా ముందు డాడీ కోపరా డాడీ ఎలాగంటే జాగ్రత్త స్టిక్స్ పట్టుకెళ్ళి అంటాడు. అదే నాన్న జరిగొట్టి డాడీ వెళ్ళిపోయి డాడీ అంటాడు. మాక్సిమం ఎందుకు మైండ్ దానికి పెట్టేసాడు ఈడు కూడా. దానివల్ల ఈడు కూడా దేనికి వెళ్ళిపోయి ఏం చిన్నపిల్లగా అన్ని పట్టించుకోవడం చేయడు. నాన్ వెనమస్ జరిగొట్టి అంటే కొంచెం ముందుకు వెళ్తాడు, శాండ్ బాగుంటే ముందుకు వెళ్తాడు. మిగతా రిమైనింగ్ స్టేక్స్ ఏమైనా వినముని అనుకో బ్యాక్ వెళ్తాడు.
అంటే తెలుస్తుందా అంటే ఇంత చిన్న వయసులో అదే అది చాలా గొప్పది. ఆడే చెప్తారు కదా మీకు పేర్లు పేరు ఆడే చెప్తే నీకు చెప్పాను. ఆడు చాలా పైథాన్ ఉన్నప్పుడు పైథాన్ ఎలాగ హ్యాండిల్ చేయాలా, జరుగుడు అయితే ఎలాగ హ్యాండిల్ చేయాలి, ర్యాట్ స్నేక్ ఎలాగ, శాండ్ బో అయితే ఎలాగ, వైప్ అయితే జాగ్రత్త ఉంటారా, కోప అయితే ఎంత ఆడు ప్రికాషన్ తీసుకుంటాడు బాగా. అంటే అబ్బాయికి మీరు ఏమైనా చిన్న చిన్న ట్రైనింగ్ ఏ ట్రైనింగ్ ఇవ్వలేదు. నేను అదే నన్ను చూసి నేర్చుకున్నట్టే. నేను ఇప్పుడు చూసినా కొడుకోలేం కదా. అంటే మేము చూస్తే నేర్చుకుంటున్నాను. ఓకే, మరి అబ్బాయిని మరి పెద్దయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నాను? షాక్గా ఉన్నాడు, చదువులో టాపడు, క్లాస్ ఫస్ట్ అయ్యాడు, మన రైటింగ్ కాంపిటీషన్ ట్రైనింగ్ స్కూల్ ఫస్ట్. ఆ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉంటారు కానీ ఈ రంగంలో రాడు. ఒకటి నిజంగా దీనికి వస్తానంటే అప్రిషియేట్ పడతాడు. అంటే మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ తోటి ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ ఇలా కొట్టుకుంటాడో తెలిస్తే షాక్ అవుతారు. తర్వాత మరి అబ్బాయిని సపోర్ట్ ఎలా చేస్తున్నారు మరి టీచర్స్ కానీ ఏమంటారు? టీచర్స్కి వచ్చినప్పుడు నాకు రెస్పెక్ట్ ఇస్తారు. స్నేక్ మీ అబ్బాయి అని ఆ రెస్పెక్ట్ ఉంది. ఈయన పవన్ పడతాడని చూడరు కదా. ఈయన మామూలుగా చదువు చూస్తారు, చదువు బాగా చదువుతారు కదా, అందులో వెళ్ళిపోతుంది. అంటే మా పవన్ చూస్తేనే మేము ఎంతో ఉనికిపోతుంటాం. మీ అబ్బాయి చూస్తున్నాం జరుగుతుంది అంటున్నారు, అది అంటున్నారు, కల్చరల్ అంటారు, బయట రకాల పేర్లు చెప్తున్నారు. అవును, అవలేగా వాళ్ళు పట్టేసుకుంటున్నారు. మీరు చూసారు తండ్రిగా మీకు గౌరవ ఫీల్ అవుతాం. ఈ బయట మీద ఇంట్రెస్ట్ ఉన్నాం, బయట మీద పిక్చర్ ఉన్నాం, చాలా గొప్పది. మనుషులకి ఎవరు ఏం పెట్టరు కదా ఈ రోజుల్లో. ఇదేంటి తినేది జంతువులకి వేయడం, కుక్కలకి వేయడం, కాకులకి వేయడం, పవన్ వాటర్ వేయడం, ఇవన్నీ అవసరం. అది ఇదేం ఎక్కువ చెప్పారు. నేను ఎడ్యుకేట్ చేస్తాను ఆ విషయంలో. ఈ ఇంట్రెస్ట్ కూడా నేను ఎంకరేజ్ చేస్తాను. ఇంట్రెస్ట్ అయితే ఎంకరేజ్ చేస్తాను, 100% ఎంకరేజ్ చేస్తాను. దీంతో పాటు మిగతా కూడా ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి. మనం పబ్లిక్ ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి. జిరుగుడు పాటు అయితే పావులు గవర్నమెంట్స్ కూడా పర్మిషన్ తీసుకొని మొత్తం స్కూల్స్లోని, గవర్నమెంట్ స్కూల్స్లోని, ఇండస్ట్రీస్ని అట్లని ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఈ పాము అయితే ఇలాగా పాము కాడేసిన వాడు చచ్చిపోడు, నా పాము కాడేసిన చచ్చిపోతాను ఏం లేదు కదా, నా పాము రోజు దాన్ని తీసుకుంటాను లేదు కదా. అది ఏదో జంతువులు తిన్నాను, నెలకొని తిన్నామనుకోండి, ఆ రోజు దాన్ని తినమంటుంది. మళ్ళీ వినం రెడ్డి కాదు ప్రతి పడుతుంది. ఈ రోజు నా పాము కాడేసిన కానీ హాస్పిటల్కి అడ్మిట్ చేసి వస్తారు. ప్రైవేట్ హాస్పిటల్లోని రోజు నేను చూస్తాను కష్టం. విశాఖపట్నంలో ఎవరికెక్కడ పాము కాడేసినా ఫస్ట్ నాకు ఫోన్ చేస్తారు. ఎక్కడ తీసుకెళ్ళమంటారు. అరే బాబు డైట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అనంతపురం హాస్పిటల్ ఉంది, లేకపోతే టౌన్కి ఏ చేయాలని టైం చాలు కదా. ప్రైవేట్ హాస్పిటల్ అయితే మంచి చేయడం చేస్తాను, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాను. ప్రైవేట్ హాస్పిటల్కి ఏం చేస్తానంటే ఏ పాము ఇచ్చినా అనవసరం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి 20,000 తీసుకుంటారు. నాన్ వినమస్ కార్డు అయితే 15,000 తీసుకుంటున్నారు. వినమన్ కార్డు అయితే ఇంచుమించు 3 లక్షలు లాగేస్తారు. అందుకే నేను ఎవరెన్స్ క్రియేట్ చేసి నేను సీఎం గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి, ఒక మినిస్టర్ గారికి అందరూ రిప్రజెంట్ ఇచ్చి ఒక పిఎస్సీ సెంటర్ ఉన్నాయి మనకి. అక్కడ స్నేక్ యాంటీవెనం ఇచ్చే ట్రైనింగ్ ఇచ్చి డాక్టర్లు పెట్టమని, దగ్గరలో యాంటీవెనం ఉండాలని. యాంటీవెనం సిటీలో కాటేజ్ కదా, విలేజ్లో కాటేజ్ కదా, అక్కడ నుంచి వచ్చిన కల్లా చచ్చిపోవడం జరుగుతుంది. లేదా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు పెడుతున్నారు. అది కాకుండా కొత్త అవేర్నెస్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాము. నేను కలెక్టర్ గారిని కలవాలి కదా, కలెక్టర్ గారిని కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రిప్రజెంట్ పంపించి ఒక ప్రణాళిక తయారు చేద్దాం సిద్ధంగా. అంటే చాలా సాహసోపేతంగా మీరు పావులు పట్టుకుంటారు. ఇప్పుడు అదే అబ్బాయి కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా అబ్బాయి పావులు లేదు, చాలా కేర్ఫుల్గా ఉంటాను. నేను కూడా కేర్గా తీసుకుంటాను. నేను పావులు పడటం పంపించాను కదా, వీడికి ఇంట్రెస్ట్ డిస్ట్రాక్ట్ చేయకూడదని చెప్పి నేను ఎంకరేజ్ చేస్తానండి. ఇంత వయసు నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, తొందరగా చూసి పారిపోతారు, పనులు బల్లి చూసి పారిపోతారు. అటువంటి డాడీ నాకు ఇష్టం, డాడీ ఇష్టం రాత్రి పడుకున్నప్పుడు యూట్యూబ్ చూస్తారు అబౌట్ స్నేక్స్, వాట్ వినమస్ స్నేక్, వాట్ నాన్ వినమస్ స్నేక్, స్నేక్స్ అన్ని పేర్లు చదువుతాడు. అంత ఇంట్రెస్ట్ మనం చెప్పినా రాదు. ఆ ఇండివిజువల్ నాకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే మనం అప్రిషియేట్ చేయాలి కదా. అట్ ద సేమ్ టైం నాకు టీం ఉన్నారు. టీం రౌండ్ ద క్లాక్ సర్వీస్ చేస్తున్నాను. రౌండ్ ద క్లాక్ సర్వీస్ చేస్తున్నాను. రౌండ్ ద క్లాక్ ఏ టైంలో ఫోన్ చేస్తే ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అవుతున్నాం. అందులో ఈ రోజు వర్షాకాలంలోనే అన్ని వాళ్ళు నెప్ప చిక్కులు పోవాలి. పైతాన్ని 3, ఒకటి నక్కపిల్లి, ఒకటి రాయవారిలో, ఒకటి స్టీల్ ప్లాంట్ పట్టాము. తిరుగుడు ఎక్కడ పడుతున్నాం. ఇంత సర్వీస్ చేస్తున్నాం కదా మేము. వస్తారా మీతో పాటు ఇలా పావులు పట్టుకోవడానికి? మిడ్ నైట్ పాము ఫోన్ రాక తప్ప ఆడికి ఉంటాడు. ఫోన్ మీ డాడీ ఫోన్ అంటాడు, ఫోన్ ఇస్తాడు. పాము అనుకుంటే నేను నాకు వీడియో పట్టేసుకుని ఉంటాడు. అంటే భయపడ్డు అంటే లైవ్లో పట్టుకున్నప్పుడు వస్తారు కదా మీరు. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క 8 సంవత్సరాల బాలుడు పేరు జతిన్. అయినా సరే ఎంతో సాహసోపేతంగా ఎంతో విష సర్పాలను కూడా చాలా అవలీలంగా పట్టుకుంటున్నాడు. సో ఇలాంటి అబ్బాయి భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మన సుమన్ టీవీ తరఫున మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా సరే చిన్న ఎలకలైనా ఏదైనా సరే చిన్న కీటకాలు చూస్తే భయపడతారు. కానీ ఇలాంటి అబ్బాయి మాత్రం చాలా అవలీలుగా పట్టుకోవడం అయితే మాత్రం నిజంగా మేమైతే ఇలాంటి సాహసం బాలుడికి అయితే హ్యాట్సాప్ చెప్పాలి. ఆ సంఘాలు అయితే నువ్వు భవిష్యత్తులో మరి ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటాం. ఓకేనా, మంచిగా చదువుకోవాలి. ఇది ఇక పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రశాంత్, సుమన్ టీవీ వైజాగ్. థ్యాంక్ యూ. ఓకే.